ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి కేవలం 2 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. ఒకటి ఈ రాశియాధిపతి అయినటువంటి బుధుడు, రెండవది చంద్రుడు. చంద్రుడు మిశ్రమమైనటువంటి ఫలదాత. కొన్ని రోజులు యోగిస్తున్నాడు, కొన్ని రోజులు యోగించడం లేదు. కాబట్టి రాశియాధిపతి అయినటువంటి బుధుని యొక్క ఫలితం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ బుధుడు ఉన్నటువంటి స్థానం మంచిది. విద్య, ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థానాల్లో యోగిస్తూ ఉన్నటువంటి బుధుడు వాహన, గృహ సంబంధమైనటువంటి, కుటుంబ సంబంధమైనటువంటి స్థానాల్లో బుధుడు యోగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయాపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. జన్మకురుడు కొత్త రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఉద్యోగంలో కొద్దిపాటి ఒడిదుడుకులను సృష్టించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి 9వ స్థానమందు గ్రహణం ఏర్పడింది కాబట్టి ఆ ఫలితం వల్ల కూడా అటు ఆర్థిక పరమైనటువంటి విషయాలపై ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అర్ధాష్టమ రవి యొక్క స్థితి కూడా ఈ రాశి వారికి కొంత అర్థక్లేశం గృహశ్చిత్ర అన్నారు. కుటుంబపరమైనటువంటి విషయాలని రవి కొంచెం విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తారంటే ఏంటి, కుటుంబ సభ్యుల మధ్యలో అంత సరైనటువంటి పరిస్థితులు లేకపోతూ ఉండడము, లేదా ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రతిబంధకాలు సృష్టిస్తూ ఉండడము, లేదా ఏదైనా మనం తీర్థయాత్రలకు వెళ్ళాలి, లేదా వేరే ప్రాంతానికి వెళ్ళాలి అని ఏదైనా టూర్ల లాంటివి ప్లాన్ చేసుకుంటే అవన్నీ కూడా వాటిని వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులకి, వీటన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇటువంటి వాటన్నిటినీ కూడా ఆ దోషాలను తగ్గించేటువంటి గ్రహం బుధుడుగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా పైన చెప్పుకున్నాం. అయితే ఇంకొక విషయం ఏమిటి, దశమ కేంద్రం వద్ద ఉన్నటువంటి కట్టక శని కూడా ఉద్యోగపరమైనటువంటి చికాకుల్ని కలగజేస్తారు. కాబట్టి ప్రధానంగా ఉద్యోగము, జీవన విధానము, అంటే దేన్ని ఆధారంగా చేసుకుని మనం జీవనాన్ని తీసుకెళ్తున్నామో, అది వ్యాపారం అయి ఉండొచ్చు, ఉద్యోగం అయి ఉండొచ్చు, ఇంకో రకమైనటువంటి వృత్తి అయి ఉండొచ్చు. ఆ వృత్తి పరంగానే ఈ గ్రహస్థితి ఇబ్బంది పెడుతోంది. అదొక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి ఈ వారంలో. కాబట్టి కావాలని ఉద్యోగం మానేసేటువంటి పరిస్థితులు ఏవి కూడా మనం పెట్టుకోకూడదు. అంటే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినా దాన్ని నిలబడగలగాలి. తప్పితే దాని నుండి పారిపోయే ప్రయత్నం చేస్తే మొదటికి మోసం వస్తుంది. ఏదైనా ఉద్యోగం మారాలి, లేదా ఈ ఉద్యోగం మానేసి కొత్త దాంట్లో చేరాలి అంటే చాలా జాగ్రత్తగా అడుగు వేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. చేతిలో ఇంకో సోర్స్ ఉంటేనే కానీ ఉన్న దాన్ని వదిలిపెట్టకూడదు. వదిలితే మాత్రం ఇబ్బంది పడిపోతారు. ఈ రకమైనటువంటి విషయాలపైన ఈ వారం గ్రహస్థితి అంతా కూడా ఫోకస్ అవుతూ ఉంటుంది. అలాగే మిగతా విషయాల్లో, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. మిథున రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి.